జనరలీ ఇలాంటి కాన్సెప్ట్ తో కూడుకున్న పాటలు తెలుగుకి న్యూ కదా. చాలా వరకు సినిమాల్లో చూస్తూ ఉంటాం మనం, మధ్యలో సాంగ్స్ వస్తూ ఉంటాయి, సిచ్యువేషనల్ సాంగ్స్ అంటుంటాం మనం, దాంట్లో విజువల్స్ వాటితో కలిపి వస్తుంటుంది. బట్ ఏంటిది ఇది చేయడానికి గల ఇది కాన్సెప్ట్ ఏంటంటే దీనికి కొత్త పేరు పెట్టాము, మ్యూజికల్ నరేషన్. ఈ కాన్సెప్ట్ అనేది టోటల్ కొత్త అన్నమాట. అంటే ఒక టోటల్ కంటెంట్ ఒక 8 minutes to 10 minutes లోపు చెప్పేయాలి. ఫస్ట్ సీన్ లోనే ఆ క్యారెక్టర్ ఏంటి, సిచ్యువేషన్ ఏంటి మొత్తం చెప్పేసేయాలన్నమాట. సో దాని తర్వాత కంటిన్యూస్ సాంగ్, ఒక చిన్న సిచ్యువేషన్ ఏమన్నా ఇవ్వాలి, ఏదో పాజిటివ్ ఆర్ నెగటివ్, తర్వాత ఒక సాంగ్ కంటిన్యూ అయితే కన్క్లూషన్. ఇది కాన్సెప్ట్. అంటే ఒక సినిమా చూసినట్టు ఒక కాన్సెప్ట్ ఒక సాంగ్ త్రూ చెప్పేస్తున్నారు. అంతే అండి. ఎందుకంటే రీల్స్ చూసి వచ్చిన షార్ట్ టైమ్ లో చెప్పేయాలి అని. ఇప్పుడు యాక్చువల్ గా ఇది ఏవా మ్యూజిక్ అనేది విష్ణు మంచి ప్రొడక్షన్ ఇది. రేపు మేము కలవబోతున్నారు. అవును. సో దానికి ఆయన సిఓ. సో ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఐ వాజ్ వర్కింగ్ ఆన్ ద కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ వర్క్ చేస్తుంటే యాక్చువల్ గా యంగ్స్టర్స్ ని ఎక్కువ ప్రమోట్ చేయాలని ప్లాన్ తోటి వచ్చామన్నమాట. న్యూ టెక్నీషియన్స్, యాక్టర్స్ అలా. సో ఇది సాంగ్ చేస్తూ ఉండగా టీం వచ్చేసి సరే మీరు చేస్తే బాగుంటది కదా, మీరు చేస్తే బాగుంటది కదా లాంచ్ కి అంటే, సరే చూద్దాము, ఫస్ట్ ఫినిష్ చేద్దాము, తర్వాత చూద్దాం. సరే ఓకే చేద్దాం అని చెప్పాను. దాని తర్వాత మెల్లిగా వచ్చేసి సరే మేడం మీద చేస్తే బాగుంటది కదా అన్నారు. ఇంకా అది నా పర్మిషన్ కదా, తన పర్మిషన్ అయితే తను నచ్చితే చేస్తుంటారు అని చెప్పాను. సో అలా టీంలో వచ్చారు లోపలికి. ఓకే, అంటే మీ పర్మిషన్ కదా, ఏ పర్మిషన్ అని అనుకున్నాను. అంటే ఆర్టిస్ట్ వైస్ అయితే మన పర్మిషన్స్ ఇవ్వకూడదండి, చాలా డేంజర్ అది.